మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు తుపాకీని అప్పగిస్తున్న మావోయిస్ట్ అగ్నేత మల్లోజుల వేణుగోపాలరావు. మహారాష్ట్ర సీఎం సమక్షంలో మల్లోజుల ఇక 3 జిల్లాలే మిగిలాయి. కేంద్రం మావోయిస్టుల చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు చోటు చేసుకున్నది. మల్లోజుల వేణుగోపాలరావు గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ప్రస్తుతం అది పెద్దపల్లి జిల్లాగా పోయింది. తండ్రి అదే విధంగా తన అన్న కిషన్ జీ కూడా అందులో పనిచేసిన వాళ్ళే. తండ్రి అదే విధంగా తాత చూసుకుంటే భారత స్వాతంత్ర సమరయోధుల్లో పాల్గొనడం జరిగింది. అదే విధంగా తండ్రి కూడా ఈ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు మల్లోజుల తండ్రి. సో ఆ చిన్నప్పటి ఆ భావజలం అనేది చూసుకుంటూ పెరిగిండు మల్లోజుల వేణుగోపాల్. తన తండ్రి కావచ్చు, అప్పుడు వాళ్ళ తాత కావచ్చు, ఆ తాత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడము. సో ఆ బ్లడ్ ఆ జీన్స్ అంతా అట్లా వచ్చేసినాయి. తన తండ్రి తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో పాల్గొనడము. తర్వాత సమాజంలో జరిగినటువంటి కొన్ని మార్పుల వల్ల ఆయన అడవి బాట పట్టిండు. వీళ్ళ అన్న కిషన్ జీ కూడా అడవి బాట పట్టడం జరిగింది. అన్న ఎన్కౌంటర్ చనిపోవడం జరిగింది. సో ఈ కుటుంబం అంతా కూడా వీళ్ళ కుటుంబం అంతా కూడా ఆల్మోస్ట్ పోరాటం చేసిన వాళ్ళే.